మనం ఒక రోడ్ నిర్మాణం చేసి ఆపితే దానికి ఫండ్స్ లేవని ఆపొచ్చు. అదేవిధంగా ఒక నిర్మాణం ఏదైనా బిల్డింగ్ నిర్మాణం కూడా ఆపొచ్చు. కానీ చదువుకునే విద్యార్థులది ఫీజు ఆపితే అది ఎంత ఇబ్బంది అవుతుందో మీరు ఒకసారి గుర్తించాలని నేను గౌరవనీయులు ముఖ్యమంత్రి మన రేవంత్ రెడ్డి గారికి తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఫీజు బకాయిల వల్ల వాళ్ళకి సర్టిఫికేట్స్ కానీ అవన్నీ ఇబ్బంది పెడతారు యాజమాన్యం. మీరు ఫీజులు ఏ రకంగా అయితే గత ప్రభుత్వం అని చెప్పి మీరు తప్పించుకోవడం, వీళ్ళు ఆ ప్రభుత్వం తప్పు చేసిందని వీళ్ళేదో మైలేజ్, అది కాదు మనం చూడవలసింది విద్యార్థుల భవిష్యత్ అని నేను ఈ సభాముఖంగా రేవంత్ రెడ్డి గారికి తెలియజేస్తున్నాను. ముఖ్యమంత్రులు మారుతుంటారు, కాకపోతే పిల్లల భవిష్యత్తుతో ఆడుకోవద్దని జనసేన ప్రధాన డిమాండ్. ఆ బాకీ ఉన్న ఫీజులన్నీ ఇమీడియట్ గా చెల్లించాలని, అదేవిధంగా ఎక్కడైతే సర్టిఫికేట్స్ కూడా ఇబ్బంది పెడుతున్నారు చాలా కాలేజీలలో, ఏదైతే పీజీ విద్యార్థులు కానీ అదేవిధంగా ఈ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా న్యాయం జరిగేలాగా చూడాలని, ఎక్కడ చూసుకున్నా కానీ దీన్ని ప్రతి పార్టీ ఒక మైలేజ్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది, కానీ దీన్ని ఏ రకంగా సాల్వ్ చేద్దామనేది చూడదు. గత ప్రభుత్వం ఇదే బీఆర్ఎస్ 7,000 కోట్లు ఫీజు ఏదైతే బాకీలు పెట్టిందో దాని గురించి మీరు ప్రజలకు తెలియపరచాలి. అదేవిధంగా ఈ ప్రభుత్వం కూడా దాదాపు 3 ఏళ్లలో 4,000 కోట్లు, అంటే ఈ యొక్క పథకాన్ని తీసుకొచ్చింది స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారు 2004లో ముఖ్యమంత్రి అయినప్పుడు 2008లో దీన్ని తీసుకొని ముందుకు తీసుకెళ్లడం జరిగింది. ఆ రకంగా ఈ పథకాన్ని ముందుకు తీసుకెళ్లేటప్పుడు మీరు హామీలు ఇచ్చినప్పుడు ఆలోచించాలి. దీన్ని కంటిన్యూ చేసిన బీఆర్ఎస్ కూడా ఒకసారి ఆలోచించాలి. ఆలోచించి ఈ యొక్క అంశాన్ని ఎక్కడైతే మీరు ఈ బకాయిలు ఇమీడియట్ గా చెల్లిస్తే విద్యార్థులు, పేద విద్యార్థులు, వాళ్ళకి హక్కు ఉంది. ఏదైతే మీరే చెప్పారు ప్రతి విద్యార్థి చదువుకోవాలి బాగుండాలన్నప్పుడు మీరిచ్చిన ఈ యొక్క అంశాన్ని ప్రజలకు మేము బలంగా తీసుకెళ్తాం. ఎందుకంటే ఎక్కడ చూసుకున్నా గానీ మీరు ఒక హామీలు ఇస్తారు, ఉచిత హామీలు అన్ని, ఆ హామీలు అమలు పరచడానికి బడ్జెట్ లేదు. అది ముందే చెప్పండి. మీరు ఎలక్షన్కి వెళ్లే ముందు బడ్జెట్ ఏదైతే ఉందో ఆ బడ్జెట్ ప్రకారంగా ఉచిత హామీలు ఇవ్వండి. మీరు ఇష్టం వచ్చినట్టు హామీలు ఇచ్చేస్తారు, ఏదంటే అది చేసేస్తామని చెప్తారు. మన బడ్జెట్ ఎంత ఉంది, మనం ఎంతవరకు హామీలు ఇవ్వచ్చు, విద్యార్థులకు ఏ రకంగా మనం ఆదుకోవచ్చు, ఇవన్నీ లేకుండా అన్ని ఎట్లయిపోయిందంటే గవర్నమెంట్ రావడానికి సర్వశక్తుల అన్ని అబద్ధాలు చెప్తున్నాయి ప్రభుత్వాలు. గత బీఆర్ఎస్ గాని డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నారు, ఎంతమందికి ఇచ్చిరో తెలియదు. ఈ ప్రభుత్వం వచ్చింది ఇందిరమ్మ ఇల్లు అంటారు, చిన్నప్పటి నుంచి వింటున్నా నేను ఇందిరమ్మ ఇల్లు. నేను ఇప్పుడు 50 ఏళ్ళకి వచ్చిన మళ్ళీ ఎవరికి ఇచ్చిరో తెలియదు. 60 ఏళ్ళు పాలించారు వీళ్ళు. 60 ఏళ్ళు ఈ దేశాన్ని పాలించిన ఘనత మన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. కాకపోతే ఇది నాకు విచిత్రమైన విషయం ఏంటంటే ఇంకా ఇందిరమ్మ ఇల్లు అంటారు వీళ్ళు. అరే వేరే పేర్లు లేవు, వేరే వ్యక్తులు లేరు, ఎక్కడ పోతున్నాం మనం, ఏం చేస్తున్నాం తెలియదు. ఒక పరివారం తప్పితే ఇంకెవరు గుర్తుకు రారు. పన్నులు యావత్తు భారతదేశం 144 కోట్ల మంది పన్నులు కడుతున్నారు. మీరు దాంట్లో కొంతమంది స్వతంత్ర సమరయోధులు ఉన్నారు, అటువంటి వ్యక్తుల్ని గుర్తించండి. అటువంటి వ్యక్తుల్ని ఒకసారి గుర్తించి ఈ దేశాన్ని పరిచయం చేయండి. అంతేగాని ఏదున్నా ఒక పేరు ఇంకో పేరు, వేరే పేర్లు కూడా రావు. ఈ రోజు టిమ్స్ ఏదైతే ఉందో మేము బలంగా పీజీఆర్ గారి పేరు పెట్టాలని మేము అంటున్నాం. పీజీఆర్ గారి పేరు లేకపోతే అక్కడ శంకర్ యాదవ్ గారి పేరు పెట్టండి అంటున్నాం. ఎందుకంటే వాళ్ళు ఈ రోజు ఈ 5-6 కాన్స్టిట్యున్సీలలో సిటీలో చాలా వరకు చాలా పేద విద్యార్థులకు ఆదుకున్న వ్యక్తులు, కార్మికులకు కష్టాలలో నిలబడ్డ వ్యక్తులు, అటువంటి వ్యక్తుల గురించి మేము ప్రభుత్వాన్ని చెప్తుంటే మర్రి చెన్నారెడ్డి గారి గురించి ఎక్కడ కూడా వ్యతిరేకిస్తలేము. మర్రి చెన్నారెడ్డి గారి పేరు మీద అనేక నిర్మాణాలు ఉన్నాయి. ఆ నిర్మాణాలు ఉన్నాయి కాబట్టి కొత్త వ్యక్తుల పేర్లు పెట్టమంటున్నాం. పీజీఆర్ గారిని పరిచయం చేయాల్సింది ఉంది. ఎందుకంటే పీజీఆర్ గారు ఒకవేళ బతుకుంటే ఆయన సీఎం అయిపోయాడు, రేవంత్ రెడ్డి అటువంటి వ్యక్తి ఉండకపోయేటోడు. ఎందుకంటే ఆ రోజు ఆయనకు హార్ట్ రావడం, ఆ రకంగా చనిపోవడం, ఆయన ఎన్నో సేవలు కాంగ్రెస్ పార్టీ చేసిన విషయం మన అందరు తెలిసిన విషయమే. మేము ఎక్కడ కూడా మా స్వార్థం గురించి మేమేదో పేర్లు పెట్టమని అడుగుతలేము. మేము నిజంగా నీతిగా నిజాయితీగా ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళ పేర్లు పెట్టమని అడుగుతున్నాం. అదేవిధంగా విద్యార్థులు ఏ రకంగా అయితే దీక్ష చేపట్టిరో మన రామకృష్ణ గారు అయితే, మహేష్ గారు అయితే, ఆంజనేయులు అయితే, మిగతా విద్యార్థి సంఘాలు కూడా రాబోయే రోజుల్లో బలంగా ఈ యొక్క ఫీజులు బకాయిల మీద మేము పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం. ఎందుకంటే జనసేన పార్టీ ఒక లైన్ తీసుకుందంటే అది వదిలది. ఈ ధర్నా చౌక్ గురించి కూడా మేము పెద్ద ఎత్తున పోరాటం చేసినాం, అది మీ అందరు తెలిసిన విషయమే. ఆ పోరాటం చేసి సాధించుకున్నట్లో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఒకసారి చేయెత్తండి. ధర్నా చౌకుల గురించి మనం దెబ్బలు తిన్నాం.
లాఠీ చార్జ్ కూడా జరిగింది ఇక్కడ. దాన్ని కూడా మేము చాలా పెద్ద ఎత్తున బందోబస్తు పెట్టినా అది ఛేదించుకొని వచ్చి ఈ ధర్నా చౌక్ మీద మేము నిలబడడం జరిగింది. ఆనాడు ఎవరైతే తీన్మార్ మల్లన్న ఇంటర్వ్యూ తీసుకోవడం జరిగింది, ఆనాడు ఒక యాంకర్ ఉండే, ఈ రోజు ఒక పార్టీ పెట్టి ఆయన ముందుకెళ్తుండు. అంటే ఇవన్నీ ఎందుకు నేను గుర్తు చేస్తున్నా అంటే మేమంతా బలంగా పోరాటం చేస్తాం. ఆర్టీసీ కార్మికుల గురించి కూడా మేము బలంగా పోరాటం చేయడం జరిగింది. ఆ రోజు జరిగిన మీకు తెలిసిన విషయమే ఏ రకంగా అయితే పరిష్కారం జరిగిందో. అనేక అంశాల మీద మేము పోరాటం చేస్తాం. అదే స్ఫూర్తితో మేము ముందుకెళ్తాం. ఈ యొక్క ఫీజు బకాయిలు ఏవైతే ఇమీడియట్ గా ప్రభుత్వం చెల్లించాలి, లేదంటే ఆ టర్మ్స్ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో మిగతా స్కూల్ ఏవైతే కాలేజెస్ ఉన్నాయో వాళ్ళకు కూడా చెప్పాలి. ఏదైతే వీళ్ళ సర్టిఫికేట్స్ ఆపేయడం జరుగుతుంది, ఆ సర్టిఫికేట్స్ వల్ల ఇబ్బందులు అవుతాయి, చదువుకోవడానికి ఇంకా ఇబ్బందులు అవుతాయి. ఎక్కడ కూడా సర్టిఫికేట్స్ ఆపితే వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ అవుతాయి. మనం చూసుకుంటాం, ఒక్క సంవత్సరం విద్య ఆగిపోతే అతని భవిష్యత్తు అక్కడికి ఆగిపోతుంది. అదంతా దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఇమ్మీడియట్ గా ఫీజు బకాయిలు ఏవైతున్నాయో చెల్లించాలని కోరుతూ జై జనసేన, జై తెలంగాణ.